పట్టు పట్టరాదు పట్టి విడువరాదు, పట్టెనేని బిగియ పట్టవలయు, పట్టి విడుచుట కన్న పడి చచ్చుట మేలు విశ్వదాభిరామ వినురవేమ. అనగనగా ఒక ప్రశాంతమైన సరస్సు ఒడ్డున రాజహంసల సామ్రాజ్యం ఉండేది. ఆ పక్షుల సమూహంలో రాజీ అనే ఒక చిన్న హంస ఉండేది. అది చాలా ఉత్సాహవంతురాలు. ఎప్పుడూ ఆకాశంలోని మేఘాలను చూస్తూ ఏదో సాధించాలనే తపనతో ఉండేది. ఒకరోజు రాజీ తన తాతయ్య దగ్గర కూర్చొని ఉండగా ఆయన ఒక రహస్యాన్ని వెల్లడించారు. రాజీ, ఈ సముద్రం అవతల ముత్యాల ద్వీపం అనే ఒక అద్భుతమైన ప్రదేశం ఉంది. అక్కడి ముత్యాలు సాధించిన వారికి అపారమైన శక్తిని, కీర్తిని ఇస్తాయి. కానీ ఆ మార్గం చాలా కఠినమైనది. దారిలో చాలా ఆటంకాలు, ఆకర్షణలు ఎదురవుతాయి. ఏకాగ్రత ఉన్నవారు మాత్రమే అక్కడికి చేరుకోగలరు అని చెప్పారు. ఆ మాట విన్న రాజీ కళ్ళలో ఒక మెరుపు మెరిసింది. తాతయ్యకు మాట ఇచ్చి తన లక్ష్యం వైపు రెక్కలు విప్పింది. రాజీ ప్రయాణం మొదలైన కొద్దిసేపటికే తన తొలి పరీక్ష ఎదురైంది. సరస్సులోని కొన్ని తొంటరి బాతులు రాజీని ఆపి, రాజీ, ఎందుకీ అనవసరమైన శ్రమ? ఇక్కడ చూడు, నీటిలో ఎన్ని చేపలున్నాయో, హాయిగా తిని ఆడుకుందాంరా అని ఆశ చూపాయి. ఆ విందు వినోదాలు రాజీని ఆకర్షించాయి. ఒక్క క్షణం మనసు ఊగిసలాడినా తాతయ్య చెప్పిన ముత్యాల ద్వీపం గుర్తుకు రాగానే నా లక్ష్యం వేరు అని చిరునవ్వుతో ముందుకు సాగింది. కొంత దూరం వెళ్ళాక రాజీ ఒక అందమైన వనంలోకి చేరుకుంది. అక్కడి నెమళ్ళు, జిరాఫీలు రాజీని చూసి ఆశ్చర్యపోయి, ఓ హంసరాణి, నీ తెల్లటి రెక్కలు ఎంత బాగున్నాయి! నువ్వు సామాన్యమైన పక్షివి కావు, ఒక దేవతవు. నువ్వు ఈ వనానికి రాణివి, ఇక్కడే ఉండిపో అంటూ పొగడతలతో ముంచెత్తాయి. ఆ అబద్ధపు కీర్తికి, పొగడతలకు రాజీ తనను తాను మర్చిపోయి కొన్ని రోజులు అక్కడే గడిపింది. అంటే పొగడతలకు లొంగిపోయిందన్నమాట. కానీ ఒక రాత్రి కలలో తన లక్ష్యం కనుమరుగవుతున్నట్లు అనిపించి ఉలిక్కిపడి లేచింది. పొగడ్తలు అనేవి తన పురోగతికి సంకెళ్ళు అని గ్రహించి వెంటనే అక్కడి నుండి బయలుదేరింది. ముత్యాల ద్వీపం దగ్గరవుతున్న కొద్దీ సవాళ్లు పెరిగాయి. దారిలో ఒక దట్టమైన అడవిలో క్రూరమైన కోతుల గుంపు రాజీని ఆపి, కష్టపడి ఎగరడం దేనికి? మాలాగా ఇతరుల పండ్లు దొంగిలిస్తే సులభంగా పొట్ట నింపుకోవచ్చు అని నిషిద్ధమైన పనులకు ఉసిగొల్పాయి. నిషిద్ధమైన పనులు అంటే చేయకూడని పనులన్నమాట. దొంగతనం చేయకూడని పనే కదా. కానీ రాజీ ధర్మబద్ధమైన శ్రమతో వచ్చే విజయమే శాశ్వతం, అంటే కష్టపడి సాధించుకున్న ఫలితమే శాశ్వతంగా నిలుస్తుంది అని గట్టిగా చెప్పి ఆ కోతుల బారి నుండి తప్పించుకుంది. చివరగా గమ్యం చేరుకునే తరుణంలో భయంకరమైన తుఫాను చెలరేగింది. మెరుపులు, ఉరుములు రాజీని భయపెట్టాయి. రెక్కలు అలసిపోయి శ్వాస తీసుకోవడం కష్టమైంది. బహుశా నా వల్ల కాదేమో అని నిరాశ ఆవరించింది. సరిగ్గా అప్పుడే ఆకాశంలో ఒక వెలుగు కిరణం ముత్యాల ద్వీపం నుండి వచ్చి రాజీపై పడింది. ఆ వెలుగులో రాజీకి తన పట్టుదల గుర్తొచ్చింది. తనలోని చివరి శక్తిని కూడదీసుకొని గాలిని చీల్చుకుంటూ ముందుకు దూకింది. చివరకు మెరిసిపోయే ముత్యాల ద్వీపంలో రాజీ అడుగుపెట్టింది. రాజీ పట్టుదలకు, ఏకాగ్రతకు ప్రకృతి కూడా దాసోహం అంది. తన జాతికే గర్వకారణంగా నిలిచిన ఆ చిన్న హంస సకల ఆకర్షణలను జయించి విజయ రాజీగా నిలిచింది. ఈ కథ అంతటికి ప్రాణం పోసేలా యోగివేమన చెప్పిన ఈ పద్యం రాజీ సంకల్పానికి నిలువుటద్దం. మరొక్కసారి వేమన గారి పద్యం మీకోసం. పట్టు పట్టరాదు పట్టి విడువరాదు, పట్టెనేని బిగియ పట్టవలయు, పట్టి విడుచుట కన్న పడి చచ్చుట మేలు విశ్వదాభిరామ వినురవేమ. ఏదైనా ఒక కార్యాన్ని తలపెట్టే ముందు బాగా ఆలోచించాలి. కానీ ఒకసారి పట్టుపట్టిన తర్వాత దానిని ఎట్టి పరిస్థితులలోనూ వదలకూడదు. అంటే ఒక లక్ష్యాన్ని ఎంచుకొని దాన్ని సాధించే క్రమంలో అది మంచి లక్ష్యం అయి ఉండాలి. ఆ లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా వదిలిపెట్టకూడదు. పట్టిన పట్టును బిగించి సాధించాలి. మధ్యలోనే లక్ష్యాన్ని వదిలివేయడం కంటే ఆ లక్ష్య సాధనలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడటమే మిన్న. అప్పుడే మనిషికి గౌరవం, విజయం దక్కుతాయి. వేమన గారు చెప్పిన ఈ పద్యం రాజీ కథకు ఎలా సరిపోతుందో ఒక్కసారి చూద్దాం. రాజీ అనే రాజహంస ఒక గొప్ప లక్ష్యం పెట్టుకుంది. అది ముత్యాల ద్వీపాన్ని చేరుకోవడం. ప్రయాణంలో ఆమెకి ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. బాతుల ఆకర్షణలు, జిరాఫీల పొగడ్తలు, కోతుల తప్పు సలహాలు, ఇంకా తుఫాను పరీక్షలు. కానీ రాజీ తన లక్ష్యాన్ని వదలలేదు. ఎంత కష్టమైనా పట్టుదలతో ముందుకు సాగింది. ఈ కథ మనకు చెప్పే నీతి ఏంటంటే,
లక్ష్యం పెట్టుకున్నాక మధ్యలో ఆగకూడదు. ఎటువంటి ఆటంకాలను ఆకర్షణలు అయినా వాటిని దాటుకొని ముందుకు సాగాలి. పట్టుదల ఉంటే విజయం తప్పక లభిస్తుంది.